వీబీజీ రామ్జీ పథకంపై కేంద్రానికి మరోసారి నిరసన తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 1 నుంచి వీబీజీ రామ్జీ అమలు చేయాలని ఒత్తిడి తీసుకురావడంపై నిరసన వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రాలకు వెసులుబాటు ఇచ్చేలా నూతన చట్టం అమలును వాయిదా వేయాలన్నారు. ప్రజాభవన్లో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సీతక్క లేఖలో ప్రస్తావించాల్సిన అంశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న వైఖరిపై చర్చించారు. డిమాండ్కు అనుగుణంగా కాకుండా నిర్ణీత విధానంలోనే పని దినాలు కేటాయించే పద్ధతిని సవరించాలని సీతక్క అభిప్రాయపడ్డారు. వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు ఉపాధికి బ్రేక్ ఇవ్వాలన్న క్లాజ్ను తొలగించాలన్నారు. ఆదివాసీ కొండ ప్రాంతాల్లో పంట సీజనే 60 రోజులు ఉండదు కాబట్టి 60 రోజుల బ్రేక్ ప్రాక్టికల్ గా సాధ్యం కాదన్నారు. ఉపాధి హామీ పనులతో జరుగుతున్న నిర్మాణాలు పూర్తయ్యే వరకు ప్రస్తుత విధానంలోనే కేంద్రమే పూర్తి నిధులు భరించాలన్నారు. కేబినెట్ లో చర్చించిన తర్వాత రాష్ట్రంలో వీబీజీ రామ్జీ పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటామని సీతక్క పేర్కొన్నారు.